ఏంటి న్యూ ఇయర్ వస్తుంది కదా, నేను మీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓ నంబర్ అనుకోండి. 15. సరే అయితే ఈ 15 రోజులు నేను మీతో మాట్లాడను, మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. ఇంకొకసారి ఫోన్లేండి, ఇంకో నంబర్ అనుకోండి. 365. ఏంటి కొత్త సంవత్సరం వస్తుంది కదా, మన లైఫ్ మారుతుందంటారా? ఉప్మా పెసరట్ కాంబినేషన్ ఎప్పుడైనా మారిందా? లేదు. మన జీవితాలు కూడా అంతే. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఈ సంవత్సరం కూడా క్యాలెండరే మారుతుంది. ఏంటి మీరు నా మనిషి కాబట్టి నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. వద్దులేండి, మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. నువ్వు పిచ్చిదానివైనా ఈసారి అలా చూడలే. చెప్పు. ఈ 1వ తారీఖు నుండి మనకి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. మీరు జుట్టల గాలి కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. ఇడియట్. థ్యాంక్ యూ. నాకు పేరుంది. ఏం పేరు? ఆ పేరుతోనే పిలువు. ఏం పేరు? భార్గవ్. భార్గవ్. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధ? జయసుధ. జయసుధ నేను. జయసుధ. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా. నీ ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. ఎందుకు రాలేదు నిన్న? మా ఇంట్లో వడి బియ్యం ఉడకబెట్టింది సార్. ఎంత? వడి బియ్యం ఉడకబెట్టింది సార్. నువ్వేం చేసినావు? తోడు బియ్యం ఉడికితే పసుపు కలిపినావు దాంట్లో. ఎందుకు రాలేదు నిన్న? మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. హైదరాబాద్ కి రీల్స్ చేయడానికి వచ్చారా? కాదు, చదువుకోవడానికి వచ్చాను. ఏం చదువుతుంటారు? రీల్స్ కి వచ్చే కామెంట్స్ ని చదువుతూ ఉంటాను. ఎందుకే పెద్ద అయితే ఏమవుతా? డాక్టర్ అవుతాను సార్. డాక్టరా? కళ్ళ డాక్టరా, పళ్ళ డాక్టరా? కళ్ళ డాక్టర్ అవుతాను సార్. ఓ కళ్ళ డాక్టరా? ఎందుకమ్మా? ఎందుకంటే పళ్ళంటే 32 ఉంటాయి, అంటే 32 పుస్తకాలు చదవాలి. అదే కళ్ళంకో 2 ఉంటాయి కదా, 2 పుస్తకాలు చదివితే అయిపోతుంది. ఏంది ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు మీ ఆయన పులిలాగా ఉండేవాడు, నిన్ను చేసుకున్నాక పిల్లిలా అయ్యాడు. మీరు చూస్తారా పిల్ల అయింది? మా ఆయన పెళ్లికి ముందు పులే, ఇప్పుడు పులే. ఏమంటే ఆ పులి మీద ఈ దుర్గమాత కూర్చుంటుంది. నడుస్తావా? నడవక ఏం విమానం ఏమైనా ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అన్నమాట. అదో కారణం అనుకో. టీలు కాఫీలు అలవాట్లేదు.